నానో యూరియా అసంపూర్ణ ట్రయల్స్ ఉన్నప్పటికీ ఆమోదం కోసం ఫాస్ట్ ట్రాక్ చేయబడింది. ఒక కొత్త ఎరువును ఆమోదించడం కొరకు ఐసీఆర్ ద్వారా మదింపు యొక్క 3 సీజన్లు అవసరం అవుతాయి. ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియా ప్యాకేజ్ యూరియాపై రైతు ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వంచే భారీగా ప్రచారం చేయబడిన ఒక ఉత్పత్తి వాణిజ్య అనువర్తనం కోసం వేగంగా ట్రాక్ చేయబడినప్పటికీ ఇంకా పూర్తిగా పరీక్షించబడలేదు. సాధారణంగా ఒక కొత్త ఎరువును ఆమోదించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఆర్ ద్వారా స్వతంత్ర మదింపు యొక్క 3 సీజన్లు అవసరం. కానీ నానో యూరియా విషయంలో ఇది 2కు తగ్గించబడింది. అంతేకాక యూరియాపై రైతులు ఆధారపడటాన్ని ఉత్పత్తి దాని స్వంతంగా తగ్గించగలదా అని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నారు. కీలకమైన ఎరువు నానో యూరియా అనేది పేటెంట్ పొందిన మరియు దేశీయంగా తయారు చేయబడిన ద్రవం. ఇది యూరియా యొక్క నానో పార్టికల్స్ ను కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలోని రైతులకు అత్యంత కీలకమైన రసాయనిక ఎరువు. రైతులు సాంప్రదాయకంగా ఆధారపడే 45 కిలోల యూరియా సంచిని ఒకే 1/2 లీటర్ ద్రవం బాటిల్ భర్తీ చేయగలదని పేర్కొన్నారు. ఆరోగ్య రసాయనాలు మరియు ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవియా 2025 నాటికి భారతదేశం యొక్క దేశీయ యూరియా ఉత్పత్తి మరియు నానో యూరియా ఉత్పత్తి కలిసి భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని మరియు ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే 90 లక్షల టన్నులు ఇకపై అవసరం లేదని మరియు దేశాన్ని 40,000 కోట్ల రూపాయలకు ఆదా చేస్తుందని పేర్కొన్నారు. గోధుమ, వరి, ఆవాలు వంటి పంటల సాగులో ప్రామాణిక పద్ధతి కనీసం 245 కిలోల యూరియా బస్తాలను ఉపయోగించడం. ఇది అకర్బన సమ్మేళనం మరియు పంటల యొక్క నత్రజని యొక్క ప్రధాన వనరు. పంట యొక్క ముందస్తు విత్తడం లేదా నాటడం దశలో మొదటి ప్యాకెట్ అప్లై చేయబడుతుంది. మొక్క ఆకుల పందిరిని మొలకెత్తించినప్పుడు మరియు మొక్క ఎదుగుదల యొక్క పునరుత్పత్తి దశకు చేరుకున్నప్పుడు 2వ దశ అనువర్తనం చేయబడుతుంది. ఏదేమైనా నానో యూరియా చుట్టూ ప్రభుత్వ కమ్యూనికేషన్లో మినహాయించబడిన ఒక కీలకమైన విషయం ఏమిటంటే పంట అభివృద్ధి యొక్క బేసల్ నైట్రోజన్ వలె ప్రాథమిక దశలో సాంప్రదాయ ప్యాకేజ్ యూరియా ఇప్పటికీ అవసరం. మొక్క పెరిగిన తరువాత నానో యూరియా ఉపయోగకరంగా ఉంటుంది. దాని తరువాత ఉత్పత్తిని దాని ఆకులపై పిచికారీ చేయవచ్చు. ప్రయోగాల ఆధారంగా టాప్రస్ యూరియా 2వ దశ అనువర్తనంలో 50% భర్తీ చేయవచ్చని స్పష్టమైంది. కానీ బేసల్ నైట్రోజన్ కాదు అని ఐసీఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్రది హిందూతో అన్నారు. చాలా సందర్భాల్లో దిగుబడులు ప్రభావితం కాలేదు మరియు కొన్ని సందర్భాల్లో పంట దిగుబడి పెరిగింది. 2019-2020లో 1 సంవత్సరం 2 సీజన్లు ప్రయోగాల ఆధారంగా ఐసీఆర్ నానో యూరియా నుండి ప్రయోజనం పొందిన పంటలపై క్షేత్ర పరీక్షల ఫలితాలను కేంద్ర ఎరువుల కమిటీకి నివేదించింది. ఇది వాణిజ్య ఉపయోగం కోసం రసాయన ఎరువును ఆమోదించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. 2021 ఫిబ్రవరిలో డాక్టర్ మహాపాత్ర హయాంలో ఈ ఆమోదం లభించింది. గూడ్స్ ఎగుమతుల కొరకు టెస్టింగ్ టైం ని ట్రేడ్ డేటా ఫ్లాగ్ చేస్తుంది. ఆగస్టు ఎగుమతులు 1.15% తగ్గాయి. దిగుమతులు $60 బిలియన్ పైగా పెరిగాయి. భారతదేశం యొక్క మర్కండైజింగ్ ఎగుమతులు ఆగస్టులో సంవత్సరానికి 1.15% తగ్గి $33 బిలియన్ పడిపోయాయి. పెట్రోలియం మరియు బొగ్గు యొక్క అస్థిర దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుమతులు వరుసగా 6వ నెల $60 బిలియన్ మార్కుకు పైన పెరిగాయి. జూలైలో రికార్డు స్థాయిలో $30 బిలియన్ పోలిస్తే దేశం యొక్క వస్తువుల వాణిజ్య లోటు స్వల్పంగా క్రమానుగతంగా మోడరేట్ అయింది. కానీ $28.68 బిలియన్ రికార్డు స్థాయిలో 2వ స్థానంలో ఉంది మరియు ఆగస్టు 2021లో $11.7 బిలియన్ నుండి గణనీయంగా విస్తరించింది. జూలై కోసం ప్రాథమిక వాణిజ్య డేటా కూడా ఎగుమతులలో 0.8% క్షీణతను చూపించింది. ఇది 2.1% పెరుగుదలకు సవరించబడింది. చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో భారతదేశం ఎగుమతుల్లో సంకోచాన్ని నమోదు చేసింది. 9% సీక్వెన్షియల్ గా క్షీణించిన అవుట్ బౌండ్ షిప్మెంట్స్ 9% సీక్వెన్షియల్ గా క్షీణించాయని అంతర్జాతీయ కొనుగోలుదారులు ధృవీకరించబడ్డ ఆర్డర్ల షిప్మెంట్ లో డిఫరెన్స్ కోరే ధోరణి పెరగడం
అలాగే అధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల పరిధిని వాణిజ్య కార్యదర్శి వి ఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. క్రిస్మస్ ఆర్డర్ల గురించి కొంత ఆందోళన ఉంది, మిస్టర్ సుబ్రహ్మణ్యం గమనించాడు. ఎగుమతిదారుల ఆర్డర్ పుస్తకాలు నిండిపోయాయని, కానీ కొనుగోలుదారులు ఎగుమతిని పంపవద్దని కోరే సందర్భాలు ఉన్నాయని, ద్రవ్యోల్బణాన్ని తనిఖీ చేయడానికి గోధుమ, ఉక్కు మరియు ఇనుప గుళికలు వంటి వస్తువులపై ఎగుమతులకు దాదాపు ప్రతికూల జాబితాలో ఉండటం వంటి ఆంక్షలు వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేశాయని ఆయన అన్నారు. ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య వస్తువుల ఎగుమతులు నెలకు సగటున $38.5 బిలియన్, $192.5 బిలియన్ చేరగా 2022 నుంచి 23 వరకులో భారతదేశం యొక్క మొత్తం అవుట్ బౌండ్ షిప్మెంట్లు $470 బిలియన్ లేదా చెత్త సందర్భంలో కనీసం $450 బిలియన్ చేరుకుంటాయని శ్రీ సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. దీనిని సాధించడానికి రాబోయే 7 నెలల్లో ఎగుమతులు సగటున $36.8 బిలియన్ నుండి $39.6 బిలియన్ మధ్య ఉండాలి. ఆగస్టులో మొత్తం వాణిజ్య లోటులో చమురేతర లోటు దాదాపు 60% వాటాను కలిగి ఉంది. అయినప్పటికీ బంగారం దిగుమతులు సగానికి సగం తగ్గాయి అని రేటింగ్ సంస్థ ఐసిరలో చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు మరియు ఆభరణాలు మరియు నూలు మరియు వస్త్రాలు వంటి రంగాల నేతృత్వంలో ఎగుమతులలో వార్షిక క్షీణత బాహ్య డిమాండ్ ముందుకు సాగడానికి జాగ్రత్తగా దృక్పథాన్ని సూచిస్తుంది అని ఆమె హెచ్చరించారు. 2022లో యూకే, కెనడాతో ఎఫ్టీఏలను సీల్ చేస్తాం. సుబ్రహ్మణ్యం ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్లో వాణిజ్య విధానాన్ని ఆవిష్కరించాలి. యునైటెడ్ కింగ్డమ్తో భారతదేశం యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ఒక ఒప్పందానికి తాకే దూరంలో ఉన్నాయని, కెనడాతో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంతో పాటు ఇదే విధమైన ఒప్పందం డిసెంబర్ నాటికి ముగుస్తుందని ప్రభుత్వ ఉన్నత వాణిజ్య అధికారి శనివారం తెలిపారు. 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో $750 బిలియన్ ఎగుమతులను సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వాణిజ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆగస్టులో వరుసగా 3వ నెలలో వరుసగా క్షీణించిన వస్తువుల ఎగుమతులను ముందుకు నడిపించే ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్ 30న ఆవిష్కరించే కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని అన్నారు. మేము బహుశా ఈ నెలాఖరులోగా యునైటెడ్ కింగ్డమ్తో ఎఫ్టీఏను గెలుచుకోబోతున్నాము. వారికి పూర్తికాల ప్రధాని లేరు మరియు సోమవారం లేదా మంగళవారం నాటికి ఎవరైనా ఉంటారు. ఇది పూర్తయిన తర్వాత మేము అక్కడ నుండి 10 నుంచి 15 వరకు బిలియన్ పెరుగుదలను చూడబోతున్నాము అని ఆయన అన్నారు. ఎఫ్టీఏ తర్వాత తొలి 2 నెలల్లో యుఏకి ఆభరణాల ఎగుమతులు 50% పెరిగాయని తెలిపారు. చైనా నుంచి వైదొలగాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలు చేయడానికి దేశాలు నడుచుకోవడానికి మరింత సరళంగా మారడానికి ఒక కారణం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం అని సుబ్రహ్మణ్యం అన్నారు. ఆస్ట్రేలియా దిగుమతి చేసుకునే 20 అగ్రశ్రేణి ఉత్పత్తి సమూహాలలో 18లో చైనా 50% నుండి 80% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ రకమైన ఆధారపడటం వారు మాతో ఎఫ్టీపై సంతకం చేయాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు అని ఆయన ఎత్తి చూపారు. అదే సమస్య ఐరోపా మరియు యుకెలను పీడిస్తుంది. అవి వైవిధ్యాన్ని చూపాలని చూస్తున్నాయి. అందుకే మేము ఒత్తిడి చేస్తున్నాము. మా వాణిజ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగమైన ఎఫ్టీఏలు కొత్త మార్కెట్లను తెరుస్తాయి మరియు మార్కెట్ యాక్సెస్ మా లక్ష్యం అని ఆయన నొక్కి చెప్పారు. క్రియేటివ్ ఎకానమీ 2019 ఎగుమతులు $121 బిలియన్. ఎగ్జిమ్ బ్యాంక్ పేపర్ మ్యాప్స్ పొటెన్షియల్ కళలు, హస్తకళలు, ఆడియో, వీడియో ఆర్ట్స్, డిజైన్లతో కూడిన భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ 2019లో $121 బిలియన్ విలువైన వస్తువులు, సేవల ఎగుమతులకు కారణమని ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పత్రం తెలిపింది.
భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ యొక్క ఎగుమతి సామర్థ్యాన్ని ఈ పరిశోధన పత్రం మ్యాప్ చేస్తుందని ఎగ్జిమ్ బ్యాంక్ శనివారం ఇక్కడి నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంలో ఎగ్జిమ్ బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపింది. యుఎన్ వర్గీకరణ ప్రకారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఆడియో విజువల్స్, డిజైన్, విజువల్ ఆర్ట్స్ వంటి 7 విభిన్న సృజనాత్మక విభాగాలను రిఫ్లెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ క్రియేటివ్ ఎకానమీ అధ్యయనం విశ్లేషించిందని ఎగ్జిమ్ బ్యాంక్ తెలిపింది. 2019లో సృజనాత్మక వస్తువులు, సేవల ఎగుమతులు $121 బిలియన్ చేరాయని, ఇందులో సృజనాత్మక సేవల ఎగుమతులు దాదాపు $100 బిలియన్ ఉన్నాయని పరిశోధన పత్రాన్ని ఉటంకిస్తూ ఎగ్జిమ్ బ్యాంక్ తెలిపింది. తైవాన్ కు $1.1 బిలియన్ ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం. ఈ ద్వీపం చుట్టూ చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో ఈ ప్యాకేజీని ప్రకటించారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య 60 యాంటీ షిప్ క్షిపణులు, 100 గగనతలం నుంచి గగనతలానికి క్షిపణులు సహా తైవాన్ కు $1.1 బిలియన్ సైనిక పరికరాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. గత నెలలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ ను సందర్శించిన తరువాత తైవాన్ చుట్టూ చైనా దూకుడు సైనిక విన్యాసాల నేపథ్యంలో ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఈ విక్రయంలో సైడ్విండర్ క్షిపణులు ఉన్నాయి. ఇవి $85.6 మిలియన్ వ్యయంతో, హార్పూన్ యాంటీషిప్ క్షిపణులు $355 మిలియన్ వ్యయంతో, తైవాన్ నిఘా రాడార్ కార్యక్రమానికి $665.4 మిలియన్ మద్దతు ఇస్తాయి అని పెంటగాన్ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ డిఎస్ఏ తెలిపింది. చైనా తైవాన్ పై ఒత్తిడిని పెంచుతూ ఉండగా తైవాన్ తన ఆత్మరక్షణ సామర్థ్యాలను కాపాడుకోవడానికి అవసరమైన వాటిని మేము అందిస్తున్నాము అని వైట్ హౌస్ చైనా తైవాన్ సీనియర్ డైరెక్టర్ లారా రోసెన్బెర్గర్ ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలన తైవాన్ కోసం కొత్త పరికరాలను ప్లాన్ చేస్తోందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. అయితే ఈ పరికరాలు తైవాన్ యొక్క ప్రస్తుత సైనిక వ్యవస్థలను కొనసాగిస్తాయని మరియు ఇప్పటికే ఉన్న ఆదేశాలను నెరవేరుస్తాయని, శ్రీమతి పెలోసి పర్యటన తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కొత్త సామర్థ్యాలను అందించవని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. శుక్రవారం ప్రకటించిన పరికరాలు మరియు మద్దతు ఈ ప్రాంతంలో ప్రాథమిక సైనిక సమతుల్యతను మార్చదని పెంటగాన్ తెలిపింది. తైవాన్ పట్ల విధానంలో ఎలాంటి మార్పును తాము ప్రతిబింబించలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదిత అమ్మకాలు తన సాయుధ దళాలను ఆధునీకరించడానికి మరియు విశ్వసనీయమైన రక్షణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి తైవాన్ యొక్క నిరంతర ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సాధారణ కేసులు అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన కృతజ్ఞతలు తెలియజేసింది. చైనా యొక్క ఇటీవలి రెచ్చగొట్టే కార్యకలాపాలు తీవ్రమైన ముప్పుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మరియు ఆయుధాల అమ్మకం చైనా సైనిక ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుందని తెలిపింది. అదే సమయంలో ఇది మన దేశం తన మొత్తం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి మరియు తైవాన్ జలసంధి మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతం యొక్క భద్రత మరియు శాంతిని ఉమ్మడిగా కాపాడటానికి సహాయపడుతుందని కూడా ఇది రుజువు చేస్తుంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా తైవాన్ బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపర్ట్ హమ్మన్ చాంబర్స్ మాట్లాడుతూ, తైవాన్ కు ఆయుధాలను విక్రయించడానికి పరిమిత విధానం అని ఆయన అభివర్ణించిన దానిని తమ సంస్థ వ్యతిరేకిస్తుందని అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ ఇటీవల తన మాక్ నిబంధనల్లో ప్రదర్శించినట్లు ద్వీపం అనేక రకాల బెదిరింపులను ఎదుర్కొంటుంది. దీనికి అనేక సామర్థ్యాలు అవసరం. ద్వీపాన్ని పూర్తి రక్షణ సామర్థ్యాన్ని నిరాకరించడం కాలక్రమేణా తైవాన్ రక్షణలో కొత్త అంతరాలను సృష్టిస్తుంది. దీనిని పిఎల్ఏ ఉపయోగించుకోగలదు అని మిస్టర్ హమ్మన్ చాంబర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తైవాన్ తన సొంత భూభాగంగా చెప్పుకునే చైనా నుండి తైపీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున తైవాన్ కు అమెరికా మద్దతు కొనసాగడాన్ని ఈ ఉత్తర్వు ప్రతిబింబిస్తుంది. ఆర్టెమిస్ మూన్ రాకెట్ ప్రయోగాన్ని రెండోసారి నిలిపివేసిన నాసా ఫ్యూయల్ లీక్ ని ప్లగ్ చేయడం కొరకు ఇపేర్లు అక్టోబర్ కు షెడ్యూల్ ని పుష్ చేయవచ్చు. నాసా యొక్క అమావాస్య రాకెట్ శనివారం మరొక ప్రమాదకరమైన ఇంధన లీక్ ను సృష్టించింది. ప్రయోగ నియంత్రణదారులు టెస్ట్ డమ్మీలతో చంద్రుని కక్షలోకి క్రూ క్యాప్సూల్ ను పంపేవారి రెండవ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
గత వారం మొదటి ప్రయత్నం కూడా హైడ్రోజన్ నుండి తప్పించుకోవడం ద్వారా దెబ్బతింది. కానీ ఆ లీకులు నాసా నిర్మించిన అత్యంత శక్తివంతమైన 98 మీటర్ల రాకెట్లో వేరే చోట ఉన్నాయి. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మరమ్మతు పనులు అక్టోబర్లో ప్రయోగాన్ని అడ్డుకోవచ్చని చెప్పారు. కార్యాచరణను నిర్ణయించడానికి మిషన్ మేనేజర్లు రోజు తరువాత సమావేశం కావాలని ప్లాన్ చేశారు. మంగళవారం తరువాత 2 వారాల లాంచ్ బ్లాకౌట్ పీరియడ్ ప్రారంభమవుతుంది. విస్తృతమైన లీక్ తనిఖీలు మరియు మరమ్మతులు. ఇంతలో రాకెట్ను ప్యాడ్ నుండి మరియు తిరిగి హ్యాంగర్లోకి లాగాల్సిన అవసరం ఉండవచ్చు. అది విమానాన్ని అక్టోబర్లోకి నెట్టివేస్తుంది, మిస్టర్ నెల్సన్ అన్నారు. అది సిద్ధమైన తర్వాత వెళ్తాం. మేము అప్పటి వరకు వెళ్ళము మరియు ముఖ్యంగా ఇప్పుడు టెస్ట్ ఫ్లైట్ లో, ఎందుకంటే మేము దీనిని నొక్కి చెప్పబోతున్నాము మరియు దానిని పరీక్షించబోతున్నాము. మరియు మేము దానిపైన 4 మానవులను ఉంచే ముందు ఇది సరైనదని నిర్ధారించుకోండి అని ఆయన అన్నారు. స్క్రబ్లకు సిద్ధంగా ఉండండి. ఇది మా అంతరిక్ష కార్యక్రమంలో ఒక భాగం. స్క్రబ్ల కోసం సిద్ధంగా ఉండండి అని ఆయన అన్నారు. $4.1 బిలియన్ టెస్ట్ ఫ్లైట్ నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఆఫ్ రెన్యూవల్ చంద్ర అన్వేషణలో మొదటి అడుగు. టెస్ట్ డమ్మిలతో కూడిన 5 వారాల డెమో విజయవంతమైతే వ్యోమగాములు 2024లో చంద్రుని చుట్టూ ఎగురుతారు మరియు 2025లో దానిపై దిగవచ్చు. ప్రజలు 50 సంవత్సరాల క్రితం చంద్రునిపై చివరిసారిగా నడిచారు. రాష్ట్రాలలో ద్రవ్యోల్బణ రేటు ఎందుకు భిన్నంగా ఉంది? స్థానిక కారకాలు ఏమిటి? ఇది ఖర్చును ఎలా దెబ్బతీసింది? ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఇది ఎక్కువ ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు కథ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఊహించిన దానికంటే నెమ్మదిగా 13.5% వృద్ధి చెందింది. ప్రైవేట్ వినియోగం పెరిగింది, కానీ ద్రవ్యోల్బణం మందగించింది. ఏప్రిల్లో 8 ఏళ్ల గరిష్ట స్థాయి 7.79% పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నాటికి స్వల్పంగా చల్లబడి 6.7% చేరుకుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా మరియు తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వినియోగదారులు జూలైలో 7% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్తో సహా 11 రాష్ట్రాలు ఈ నెలలో ధరల పెరుగుదలను వేగవంతం చేశాయి. ఏ రాష్ట్రాలు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నాయి మరియు వినియోగదారులు ఎక్కడ మెరుగ్గా ఉన్నారు? వినియోగదారుల ధరల సూచీ సిపిఐ అంచనా వేసిన ద్రవ్యోల్బణం జనవరిలో సెంట్రల్ బ్యాంక్ యొక్క గరిష్ట క్షమత పరిమితి 6%ను దాటింది మరియు జూలై 2022 వరకు సగటున 6.8%గా ఉంది. కానీ ఈ కాలానికి రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణ ముద్రణలను విశ్లేషించినప్పుడు జమ్మూ కాశ్మీర్తో సహా 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ ద్రవ్యోల్బణం కంటే ఎక్కువను ఎదుర్కొన్నాయని, వాటిలో చాలా వరకు అదే కాలంలో సగటున 7% కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. తెలంగాణ 8.32%, పశ్చిమ బెంగాల్ 8.06%, సిక్కింలో వినియోగదారులు 8% ప్లస్ ద్రవ్యోల్బణంతో తీవ్రంగా నష్టపోగా, ఇతర ప్రధాన రాష్ట్రాలు చాలా వెనుకబడి లేవు. వాటిలో కొన్ని జూలైలో ధరల పెరుగుదలను నమోదు చేశాయి. 2022లో మహారాష్ట్ర, హర్యానాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.7% ఉండగా, మధ్యప్రదేశ్ 7.52%, అస్సాం 7.37%, ఉత్తరప్రదేశ్ 7.27%, గుజరాత్ మరియు జమ్మూ కాశ్మీర్ 7.27%, గుజరాత్ మరియు జమ్మూ కాశ్మీర్ రెండూ సగటున 7.2% మరియు రాజస్థాన్ 7.1% ఉన్నాయి. కేరళ 4.8%, తమిళనాడు 5.01%, పంజాబ్ 5.35%, ఢిల్లీ 5.56%, కర్ణాటక 5.84%. సహా 2022 నాటికి 1 డజను రాష్ట్రాలు 6% కంటే తక్కువ రిటైల్ ధరల పెరుగుదలను నమోదు చేశాయి. వాస్తవానికి మణిపూర్, గోవా, మేఘాలయ రాష్ట్రాలు 4% కంటే తక్కువ ద్రవ్యోల్బణం 1.07%, 3.66%, 3.84% వద్ద ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్ ద్రవ్యోల్బణం 6.9% వద్ద జాతీయ రేటు కంటే సగటున 0.1% మాత్రమే ఉంది. కానీ మునుపటి ద్రవ్యోల్బణం ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో సగటున 8.18%, జూలైలో 7.38%కు స్వల్పంగా తగ్గింది. అదే సంఖ్యలు వరుసగా 7.36% మరియు 5.65%గా ఉన్నాయి. రాష్ట్రాల మధ్య ధరల పెరుగుదలలో వ్యత్యాసాలను ఏది వివరిస్తుంది? జూలైలో ఆహార ధరల ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ట స్థాయి 6.8% పడిపోయిందని, ఇది రాష్ట్రాల ద్రవ్యోల్బణ అనుభవానికి కీలక వ్యత్యాస కారకం అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ వివరించారు. ప్రధాన పంట ఉత్పత్తిదారులు కాని రాష్ట్రాలు రవాణా ఖర్చులు జోడించడంతో అధిక ఆహార ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలకు సిపిఐ ఆహారానికి అధిక వెయిటేజీని కేటాయించడంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు కూడా ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు. వాస్తవానికి గ్రామీణ ద్రవ్యోల్బణం జనవరి నుండి జూలై వరకు పట్టణ ద్రవ్యోల్బణం కంటే సగటున 7.07% మరియు ఏప్రిల్లో 8.38% వద్ద గరిష్ట స్థాయికి చేరినప్పటి నుండి 4 నెలల్లో 7.6% పెరిగింది. పట్టణ వినియోగదారుల కోసం ద్రవ్యోల్బణం మార్చి 2022లో 6% మాత్రమే దాటింది. 2022 నాటికి సగటున 6.47% మరియు ఏప్రిల్లో 7.09% నుండి జూలై నాటికి 0.6% పాయింట్లు పడిపోయింది. వివిధ వస్తువుల ధరల ధోరణులలో వినియోగ నమూనాలు మరియు వైవిధ్యాలు కూడా రాష్ట్రాల మధ్య వైవిధ్యాలను ప్రభావితం చేస్తాయి. జూన్లో 158.4%గా ఉన్న టమోటా ద్రవ్యోల్బణం 44%కి పడిపోగా, మాంసం, చేపల ధరలు జూలైలో 46 నెలల కనిష్ట స్థాయి 3%కి పడిపోయాయి. ఈవై ఇండియా ఈ వారం ఒక నివేదికలో పేర్కొన్నట్లుగా, కన్వేయన్స్ కోసం ఉపయోగించే పెట్రోల్ ద్రవ్యోల్బణం 32 నెలల కనిష్ట స్థాయి 0.3%కు తగ్గింది. డీజిల్ నవంబర్ 2019 నుండి మొదటిసారిగా 2.4% వద్ద ప్రతికూలంగా మారింది. కానీ ఎల్పీజీ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్ట స్థాయి 23% మరియు కిరోసిన్ జూలైలో మునుపెన్నడూ లేని విధంగా 108.8%కు చేరుకుంది. కొన్ని రాష్ట్రాలు తమ ఇంధన పన్నులను తగ్గించడం వల్ల మార్పు వచ్చింది. ఇది ఎందుకు ముఖ్యమైనది? ప్రైవేట్ వినియోగం వాటా 2022 నుంచి 23 వరకు Q1లో జిడిపిలో దాదాపు 60%కి పెరిగినప్పటికీ, ఈ నిరంతర అధిక ద్రవ్యోల్బణం వ్యయ ప్రవృత్తిని దెబ్బతీసింది. ముఖ్యంగా ఎక్కువ ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న గ్రామీణ భారతదేశంలో ప్రైవేట్ వినియోగం మెరుగుపడుతోంది. పట్టణ డిమాండ్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవల నుండి మద్దతు పొందుతుంది. అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల గ్రామీణ వేతన వృద్ధి కారణంగా గ్రామీణ డిమాండ్ ను తగ్గించి ఉంటే ప్రైవేట్ వినియోగం వేగంగా పెరిగి ఉండేది అని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి అన్నారు. రుతుపవనాల పురోగతి ఇంకా అసమానంగా ఉండటంతో ద్రవ్యోల్బణ ఒత్తిడులు గృహ బడ్జెట్లను ఇరుకున పెడుతున్నప్పటికీ గ్రామీణ డిమాండ్ గురించి ఆందోళన ఉంది. కొన్ని రాష్ట్రాలలో ద్రవ్యోల్బణాన్ని అధికం లేదా తక్కువ ప్రేరేపించేది ఏమిటో గుర్తించడం, వినియోగదారులకు శాశ్వత ఉపశమనం అందించడానికి విధాన నిర్ణేతలు ఆ ఒత్తిడి పాయింట్లను మరింత ప్రత్యేకంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. వడ్డీ రేటు పెంపు మరియు వ్యక్తిగత వస్తువుల ధరలను చల్లబరచడానికి వాణిజ్య ఆంక్షలు వంటి ఇతర విస్తృత బ్రష్ ఎత్తుగడలు. గ్లోబల్ హెడ్విండ్స్ ద్వారా కాకుండా స్థానిక కారకాల ద్వారా నడపబడే ధరల ట్రిగ్గర్లను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి కేంద్రం మరియు రాష్ట్రాలు సమన్వయం చేసుకోవచ్చు. వోస్టోక్ వద్ద భారతదేశం నావికాదళ డ్రిల్లో ఎందుకు చేరడం లేదు? సైనిక విన్యాసాల్లో భారతదేశం పాల్గొనడం అమెరికాయు మరియు రష్యా చైనా సమూహాలకు ఏ సందేశాన్ని పంపుతుంది? ఇప్పటివరకు కథ సెప్టెంబర్ 1 నుండి 7 వరకు రష్యా తన తూర్పు ప్రాంతంలో వార్షిక సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. భారతదేశం మరియు చైనాతో సహా సుమారు 13 దేశాలు దళాలను పంపుతున్నాయి. వోస్టోక్ లో విన్యాసాలు రొటీన్గా ఉన్నప్పటికీ, ఉక్రెయిన్లో రష్యన్ యుద్ధం ప్రారంభమైన తరువాత జరిగిన ఇటువంటి బహుళపక్ష విన్యాసాలు ఇవే. వాటిలో రష్యా మరియు జపాన్ రెండు పేర్కొన్న వివాదాస్పద ద్వీపాలైన దక్షిణ కురిల్ సమీపంలో సముద్ర భాగం ఉంది. వోస్టోక్ లో ఎవరు పాల్గొంటున్నారు?
అల్జీరియా, ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, భారత్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, చైనా, లావోస్, మంగోలియా, నికరాగ్వా, సిరియా, కజకిస్తాన్ వంటి దేశాలు సైనిక బృందాలను పంపాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం సంయుక్త క్షేత్ర శిక్షణా విన్యాసాలు, పోరాట చర్చలు మరియు ఫైర్ పవర్ ఎక్సర్సైజులను చేర్చడానికి భారత సైన్యం బృందం సంయుక్త విన్యాసాలలో భాగం అని తెలిపింది. అయితే భారత్ 7/8 గూర్ఖా రైఫిల్స్ కు చెందిన తన సైనిక బృందాన్ని మాత్రమే పంపింది మరియు 2 భాగాల ఈవెంట్ యొక్క సముద్ర విభాగంలో పాల్గొనదు. ఎందుకంటే భూ విన్యాసాల యొక్క మొదటి భాగం సైబీరియా మరియు ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ లోని రష్యన్ సైనిక శిక్షణ మైదానాలలో జరుగుతుంది. అయితే విన్యాసాల యొక్క సముద్ర భాగం ఓఖోట్స్క్ సముద్రం మరియు జపాన్ సముద్రంలో జరుగుతుంది. ఇవి వివాదాస్పద దక్షిణ కురిల్ ద్వీపాలకు సమీపంలో ఉన్నాయి. జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన సముద్ర విన్యాసాల స్థలాన్ని తరలించాలని రష్యాకు పిలుపునిస్తూ ఒక సరిహద్దును జారీ చేసింది. దీనిని టోక్యోలోని రష్యా రాయబారి తిరస్కరించారు మరియు నావికాదళ విన్యాసాలలో పాల్గొనరాదని భారతదేశం తీసుకున్న నిర్ణయం టోక్యో యొక్క సున్నితత్వాలకు గౌరవప్రదంగా ఉందని భావిస్తున్నారు. వాషింగ్టన్ ఈ విన్యాసాలను ఎందుకు విమర్శించింది? ఈ విన్యాసాలకు ముందు అమెరికా వైట్ హౌస్ కార్యదర్శి కరీన్ జీన్-పియరీ మాట్లాడుతూ ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యా అకారణంగా క్రూరమైన యుద్ధం చేస్తున్నప్పుడు రష్యాతో కలిసి వ్యాయామం చేయడం గురించి అమెరికా ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఉక్రెయిన్ పై దాని ఆక్రమణ కోసం రష్యాపై మరిన్ని ఆంక్షలకు మద్దతును కూడగట్టే ప్రక్రియలో బైడెన్ పరిపాలన ఉంది. అలాగే రష్యన్ చమురు ఎగుమతులపై ధరల పరిమితి కోసం డిమాండ్ మరియు వోస్టోక్ 2022లో పాల్గొనడానికి భారతదేశం మరియు ఇతర దేశాలు తీసుకున్న నిర్ణయం రష్యా పట్ల ఒక విభజన విధానాన్ని ప్రదర్శిస్తుంది. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఈఏ ఈ ఆందోళనలను తోసిపుచ్చింది. ఈ ఏడాది జరిగే వోస్టోక్ విన్యాసాల్లో సైన్యం మాత్రమే పాల్గొంటుందని, రష్యాతో పాటు పలు ఇతర దేశాలతో పాటు రష్యాలో జరిగే బహుళపక్ష విన్యాసాల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొంటోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. భారతదేశం పాల్గొనడం అంటే ఏమిటి? ఈ సమయంలో రష్యా, చైనా దళాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొనేందుకు ఒక సైనిక బృందాన్ని పంపడం ద్వారా న్యూఢిల్లీ 4 అంచెల సందేశాన్ని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటిది ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ రష్యాతో దాని నిరంతర సంబంధం. ఇక్కడ మోడీ ప్రభుత్వం పాశ్చాత్య ఆంక్షల పాలనలో చేరకూడదని లేదా చమురు దిగుమతులు మరియు మాస్కోతో ఇతర ఆర్థిక సంబంధాలను అరికట్టాలని నిర్ణయించింది. రెండవది ప్రస్తుత సంక్షోభంలో సమతుల్యత మరియు అలైన్మెంట్ లేనిదానికి సంకేతం. ఎందుకంటే భారతదేశం ఎక్కువగా రష్యాను విమర్శించడానికి ప్రయత్నిస్తున్న ఐక్యరాజ్యసమితిలో ఓట్లకు దూరంగా ఉంది. క్వాడ్ సహా తన పాశ్చాత్య భాగస్వాములతో రొటీన్ ఇండోపసిఫిక్ విన్యాసాలతో పాటు భారత్-అమెరికా వంటి ద్వైపాక్షిక విన్యాసాల్లో కూడా భారత్ పాల్గొంటుంది. వచ్చే నెలలో ఉత్తరాఖండ్లో యుద్ధ్ అభ్యాస్, సెప్టెంబర్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ ను సందర్శించిన వెంటనే ఈ విన్యాసాలు జరుగుతాయి. అక్కడ ఆయన రష్యా, చైనా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ నాయకులతో కలిసి పాల్గొంటారు. వారు వోస్టోక్ 22 కోసం కూడా దళాలను పంపారు. అమెరికాయు సంకీర్ణం, రష్యా, చైనా నేతృత్వంలోని ప్రత్యర్థి గ్రూపులతో భారత్ ఇరు దేశాల మధ్య సంబంధాలు నెరపడంలోనూ భారత్ సౌకర్యవంతంగానే ఉందని సూచించేందుకు ఇది ఒక మార్గం. మూడవది సముద్ర విన్యాసాలకు దూరంగా ఉండటం ద్వారా వివాదాస్పద ద్వీపాలపై యథాతథ స్థితిని కొనసాగించడంపై జపాన్ ఆందోళనలకు న్యూఢిల్లీ తన సున్నితత్వాన్ని చూపించింది. అలాగే భారతదేశానికి ప్రాదేశిక సార్వభౌమత్వం మరియు సమగ్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. వచ్చే వారం భారతదేశం ఇండోపసిఫిక్ కార్యక్రమాలపై ఢిల్లీలో క్వాడ్ సమావేశాన్ని నిర్వహిస్తుంది మరియు వాణిజ్యం మరియు రక్షణపై యుఎస్ మరియు జపాన్లతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది. చివరగా ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న సందేశం ఏమిటంటే ఎల్ఏసీ వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో సైనిక చర్చలు నిలిచిపోయినప్పటికీ చైనాతో అనేక అంశాల్లో నిమగ్నం కావడానికి సిద్ధంగా ఉంది.
ఏదేమైనా ఏప్రిల్ 2020 నుండి చైనా దళాల అతిక్రమణపై తాజా వివాదం పరిష్కారమయ్యే వరకు చైనాతో యథావిధిగా వ్యాపారం చేయలేమని ప్రభుత్వం పేర్కొంది. మహిళలకు బెయిల్. ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలకు అనుకూలంగా ఉండే నిబంధనలు ఏవి? పిటిషనర్ ఒక మహిళగా ఉండటం వంటి విచిత్రమైన వాస్తవాలతో సహా ప్రత్యేక వాస్తవాలలో పిటిషనర్కు మధ్యంతర బెయిల్ యొక్క ఉపశమనం మంజూరు చేయబడిందని మేము త్వరపడతాము అని భారత ప్రధాన న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ సెప్టెంబర్ 2న ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్పై తన ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి లోని సెక్షన్ 437 ప్రకారం ఒక మహిళకు అనుకూలంగా వ్యవహరించడానికి అర్హులని జస్టిస్ లలిత్ మౌఖికంగా వ్యాఖ్యానించారు. ఒక మహిళగా ఉండటం బెయిల్ మంజూరు చేయడానికి ఒక సంభావ్య కారణం అని చెప్పే ఒక నిబంధనను ఆయన ప్రస్తావించారు. లేకపోతే దానిని పరిగణనలోకి తీసుకోలేము. బెయిల్ నిబంధన ఏమి చెబుతుంది? నాన్ బెయిలబుల్ నేరాల విషయంలో సిఆర్పిసి సెక్షన్ 437 బెయిల్ కు సంబంధించింది. ఒక వ్యక్తి మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు నమ్మడానికి సహేతుకమైన ఆధారం ఉంటే బెయిల్ పై విడుదల చేయబడదని ఇది పేర్కొంది. లేదా మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో శిక్షించబడే నేరానికి అతను ఇంతకు ముందు దోషిగా నిర్ధారించబడితే, లేదా 3 మరియు 7 సంవత్సరాల మధ్య కాలపరిమితితో ఇతర నేరాలపై 2 లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లో దోషిగా నిర్ధారించబడతారు. ఏదేమైనా అటువంటి వ్యక్తి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేదా ఒక మహిళ లేదా అనారోగ్యంతో లేదా బలహీనంగా ఉంటే ఈ కేసులలో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చని చెప్పే ఒక నిబంధనలో మినహాయింపులను కూడా ఇది కలిగి ఉంది. నిందితులైన మహిళలకు అనుకూలంగా ఇతర నిబంధనలు ఉన్నాయా? క్రిమినల్ చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. వారు లైంగిక నేరాలతో సహా నేరాలకు గురైనప్పుడు ఏ వయస్సు వారైనా వారు సాక్షులుగా మరియు నేరాలకు బాధితులుగా వ్యవహరించే విధానంలో వారిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. మహిళలను నిందితులుగా చేసినప్పుడు, అరెస్టు చేసినప్పుడు వారికి సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక పోలీసు అధికారి దర్యాప్తులో ఉన్న ఒక కేసుతో పరిచయం ఉందని తాను విశ్వసించే ఎవరైనా వ్యక్తి హాజరు కావాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ అధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సెక్షన్ 160. అయితే ఏ స్త్రీ కూడా తాను నివసిస్తున్న ప్రదేశములో తప్ప మరే ఇతర ప్రదేశములోనూ అలా చేయవలసిన అవసరం లేదు. ఎంక్వైరీలు చేయడం కొరకు అధికారి నివాస స్థలాన్ని సందర్శించాల్సి ఉంటుందని దీని అర్థం. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలురు, 65 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మానసికంగా లేదా శారీరకంగా వికలాంగులైన ఎవరికైనా కూడా ఈ ప్రయోజనం లభిస్తుంది. 1981-9 లలో లా కమిషన్ తన 84వ 135వ నివేదికలో స్థలం అనే పదం అస్పష్టంగా ఉందని, దానిని నివాస స్థలంగా మార్చడం మంచిదని సూచించింది. ఒక మహిళ అరెస్టుపై సిఆర్పిసి ఏమి చెబుతుంది? ఒక పోలీసు అధికారి న్యాయ ఉత్తర్వు లేదా వారెంట్ సెక్షన్ 41 లేకుండా కాగ్నిజబుల్ నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి పోలీసుల మాట లేదా చర్య ఆధారంగా కస్టడీకి లొంగకపోతే సెక్షన్ 46 అరెస్టును ప్రభావితం చేయడానికి వ్యక్తిని భౌతికంగా పరిమితం చేయడానికి పోలీసు అధికారికి వీలు కల్పిస్తుంది. 2009లో సిఆర్పిసిలో ఒక నిబంధనను ప్రవేశపెట్టారు. ఒక మహిళను అరెస్టు చేయాల్సిన చోట ఒక మహిళా పోలీసు అధికారి మాత్రమే మహిళ యొక్క వ్యక్తిని తాకవచ్చు, పరిస్థితులు లేకపోతే తప్ప. అంతకుముందు 2005 సవరణ ద్వారా సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు ఒక మహిళను అరెస్టు చేయడాన్ని నిషేధించడానికి సెక్షన్ 46లో ఒక ఉపవిభాగం చేర్చబడింది. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఒక మహిళా పోలీసు అధికారి అరెస్టు చేయడానికి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నుండి ముందస్తు అనుమతిని పొందవచ్చు. బహిరంగంగా కనిపించని మహిళలపై ఇది ఏమి చెబుతుంది? అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి ఉన్నాడని వారు అనుమానించే ఏదైనా ఆవరణలోకి పోలీసులు ప్రవేశించవచ్చు.
అటువంటి ప్రదేశం ఏదైనా స్త్రీ యొక్క ఆక్యుపెన్సీలో ఒక అపార్ట్మెంట్ అరెస్టు చేయాల్సిన వ్యక్తి కాదు, మరియు ఆ మహిళ ఆచారం ప్రకారం బహిరంగంగా కనిపించని వ్యక్తి అయితే పోలీసులు ఆమెకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, తద్వారా వారు ప్రవేశించడానికి ముందు ఆమె ఉపసంహరించుకోవచ్చు. సెక్షన్ 47కు ప్రొవిసో. వారు తెరవడానికి మరియు ఆ ప్రదేశంలోకి ప్రవేశించడానికి ముందు ఉపసంహరించుకోవడానికి ఆమెకు ప్రతి సహేతుకమైన సదుపాయాన్ని కల్పిస్తారని ఇది జతచేస్తుంది. మరొక మినహాయింపులో పరువు నష్టం దావా వేయాలనుకునే ఒక మహిళ కానీ ఆచారం ప్రకారం బహిరంగంగా హాజరు కాని వ్యక్తి ఆమె తరఫున ఫిర్యాదు దాఖలు చేయమని వేరొకరిని అడగవచ్చు.